సో ఈరోజు కళింగ ఎగ్జిబిషన్కు మరి ఓపెనింగ్ కార్యక్రమానికి కార్తీక మోడల్ అండ్ నటి రావడం జరిగింది. సో వీరి ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతూ మరి శారీలను ఎగ్జిబిషన్ చేశారు. సో 22 నుంచి 31 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆమె ఆహ్వానం వచ్చింది. మరి అన్ని చూశారు, వారి మాటలు తెలుసుకుని. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది? ఎగ్జిబిషన్కి వచ్చారు, శారీస్ అన్ని చూశారు, చాలా బాగున్నాయి. కలెక్షన్ అంతా ఇక్కడ సంక్రాంతికి తర్వాత పండగలకి మీకు చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇక్కడ మీరు వచ్చి విజిట్ చేయాలని కళింగలోని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా సారీస్ హ్యాండ్లూమ్సే, వాళ్ళు స్వయంగా వచ్చి అమ్ముతున్నారు, వాళ్ళే తయారు చేసి స్వయంగా వచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ శారీస్ బాగానే ఉన్నాయి. ఓకే, మీరు ఎంతసేపు తయారవుతారు కట్టుకున్నట్టేందుకు? మేము తయారవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ అదేంటంటే ఇక్కడ సారీ ఒక్కటే వేసుకుంటే చాలా అనిపిస్తుంది, నగలేమి వేసుకోవాల్సిన అవసరం లేదు. అంత చాలా బాగున్నాయి. ఓన్లీ శారీస్ తోటి కంఫర్టబుల్గా ఉన్నాయి. మహిళలు జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయండి. అండ్ చాలా చాలా జ్యువెలరీ, మంచి మంచి జ్యువెలరీ ఉంది. హ్యాండ్లూమ్ సారీస్ కానీ, పట్టు సారీస్ కానీ, కాటన్ కుర్తీస్ కానీ చాలా బాగున్నాయి. లెహంగాస్ కూడా ఉన్నాయి, చూసాను నేను, చాలా బాగున్నాయి. లేడీస్కి అందరికీ కంఫర్టబుల్గా ఉండేవి. రావచ్చు ఇక్కడ కళింగకి వచ్చి విజిట్ చేసి అందరూ కూడా పర్చేస్ చేయండి. మీరు షాపింగ్ ఎంతసేపు చేస్తారు? మేమా పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసినా కూడా ఉండరు. సారీస్ని చూస్తే ఉండాలనిపిస్తుంది అంతసేపు కూడా. మాకు ఇక్కడ బాగున్నాయి. వెస్టర్న్ సైడ్ లేకపోతే ఎట్లా సంప్రదాయబద్ధమైన? సాంప్రదాయంగా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు ఇష్టపడేది? మేమా ట్రెడిషనల్, ఎక్కువ ట్రెడిషనల్ వచ్చారు. అవును. సినిమా రంగంలో ఓన్లీ ట్రెడిషన్ నమ్ముకుంటే ఫ్యాన్స్ రారని కొంత అంటారు. మరి అంటారు, కానీ అదంతా నిజాలు కాదు. మీరు వెళ్ళాక నుంచి మా వాళ్ళు నవ్వు అంటే నవ్వుతారు. నవ్వు ఏమైనా ఇంటి దగ్గర పెట్టొచ్చారు? సందర్భాన్ని బట్టి నవ్వుతారు. సందర్భాన్ని బట్టి. అలాంటి మనం చూసినప్పుడు నవ్వాలిగా మేడం. ప్రజెంట్ ఏ సినిమాలో నటిస్తుంది? ప్రజెంటా సీరియల్స్, యాడ్ షూట్స్ చేస్తున్నానండి. బిజీగానే ఉన్నాము. మోడలింగ్స్ కూడా చేస్తున్నాం. ట్రెడిషనల్లో మాకు అన్నిటిలో కూడా బాగున్నాయి. తెలుగు వారికి కొంచెం అవకాశాలు తక్కువనే అంటారు. మరి మీకు వస్తున్నాయా? వస్తున్నాయి, అలా ఏం లేదు. తెలుగు వారికి రాకపోవడానికి కారణం ఏం లేదు, ఇక్కడ వస్తాయి. తెలుగులో మలయాళ కుట్టీలు, కేరళ సుందరులు వాళ్ళని ఎక్కువగా రాణిస్తున్నారు. అంటే మన తెలుగు డైరెక్టర్లు ఎక్కువగా అక్కడ వాళ్ళని ఎంచుకోవడం వల్ల అలా జరుగుతుంది. కానీ తెలుగు వాళ్ళకి ఏం తక్కువ ఏం లేదు, అందరూ కూడా బాగానే ఉన్నారు. తెలుగువారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్పినట్టు నడుచుకోరని అంటారు కదా. మరి అంటే మన వాళ్ళకి ఏంటంటే తెలుగులో ఏది మాట్లాడినా అర్థం అవుతుంది కాబట్టి తెలుగు వాళ్ళని అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. బయట వాళ్ళు అయితే వాళ్ళకి లాంగ్వేజెస్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. న్యూ ఇయర్ జరుపుకుంటారా? న్యూ ఇయర్ జరుపుకుంటాం. ఎవరితో? అంటే ఫ్రెండా, ఫ్యామిలీతో? కేక్ కట్ చేస్తారా? ఇంకేం చేస్తారు? కేక్ కట్ చేసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. సాయంత్రం 12 కాగానే కట్ చేసి ఓ అని ఈలలు గోలలే? లేదండి, తీసేపెట్టి డ్యాన్స్? లేదు. ఇంట్లోనే ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం. సంక్రాంతి కూడా డ్రెస్సులు తీసుకుంటారా సంక్రాంతికి? తీసుకుంటాం. ఎలాంటి శారీస్ అంటే ఎక్కువ ఇష్టపడతారు మీరు? పట్టు సారీస్ కానీ, లేదంటే కాటన్ సారీస్ కానీ. చేసుకుపోయాడు బాగా ధనవంతులు కావాలి, అట్లయితే కాస్ట్లీ చెప్తున్నారు కదా. ఉండాలి కదా, మా అన్నల్ని చేసుకోవాలంటే ఆ మాత్రం మినిమం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఎలా? అమాయకుడు ఎవరన్నా ప్రేమించారు ఏమంటే వాడు ప్రేమించరేంది? ప్రేమించడాలు లేవులేండి, ఈ రోజుల్లో ప్రేమ చాలా తక్కువ. మీకు ఏమన్నా డిస్టర్బ్ అయ్యారా? డిస్టర్బెన్స్ ఏం లేదు, బట్ చాలా ప్రేమ తక్కువ ఇప్పట్లో. డబ్బున్న ప్రేమే అంటారు. డబ్బే ప్రేమ, ప్రేమే డబ్బు. చాలా అందంగా ఉన్నారు. ఏం తింటారు? ఏంది? ఏం లేదండి, జ్యూసెస్. జ్యూస్ తోటి ఎంత ఉంటారు? ఓన్లీ ఆఫ్టర్నూన్ ఫుడ్. అంటే నేను కూడా తయారవుతాను, నాకు లిస్ట్ ఇవ్వండి, నేను కూడా తయారవుతాను. మీకు మీలాంటి చూస్తుంటే అలా వచ్చేస్తుంది కలర్. రీసెంట్గా ఏ మూవీ చూశారు మీరు? ఏ మూవీ చూశారు రీసెంట్గా ఏ మూవీ అంటే ఈ మధ్య ఏ మూవీస్ చూడలేదండి. హీరో అంటే ఇష్టం? ఎవరు ఇష్టం లేదండి. హీరోలు అంటే అసలే ఎవరు ఇష్టం లేదు. హీరోయిన్, డైరెక్టర్స్ అసలు ఎవరు ఇష్టం లేదు? ఎవరిని ఇష్టపడరా? ఇష్టపడను, నాకు నేనే ఇష్టం. ప్రేక్షకులకి ఏం చెప్తారు? ప్రేక్షకులకి ఏం చెప్తున్నానంటే ఇక్కడ కళింగలోని సారీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అండ్ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ కూడా, యాంటిక్ జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. వాళ్ళ స్వయంగా చేత్తో తయారు చేసి తీసుకొచ్చారు ఇక్కడికి, వాళ్ళే అమ్ముతున్నారు. మీరు అందరూ విజిట్ చేసి ఇక్కడ కొనాలని కోరుకుంటున్నాను. నమస్తే. నాకేం చెప్తారు?
మీకా లేడీస్ని బాగా చూసుకోండి. బాగా చూస్తాను ఎప్పుడు అదే పని, అంటే లేడీస్ని చూస్తారు. ఐ లవ్ చెప్పారు ఎవరన్నా? ఐ లవ్ చెప్పారు ఎవరు? చెప్తారు, అలా కామన్ కదా, లేడీస్ అన్నాక కామన్ కదా. ఐ లవ్ అనేది కామన్. ఐ లవ్ యూ మీరు ఎలా ఫీల్ అవుతారు? లవ్ యూ మమ్మ అని చెప్తాము. నేనైతే మా మమ్మీని లవ్ చేస్తా. నేను జెంట్స్ ఎవరైనా ప్రపోజ్ చేస్తా అంటారు, మమ్మీ డాడీ కాదు. ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతామంటే బాగున్నా తీసుకుంటాం, సీరియస్గా తీసుకోం. ఐ లవ్ చెప్తే ఐ లవ్ చెప్పినా చెప్పకపోయినా ఒకలాగే కామన్గా తీసుకుంటాం, ఎందుకంటే బాయ్స్కి ఉండే నేచర్ కదా అది. మీరు ఎన్నమాట తిప్పుకోవటమేనా? అంతే కదా. థ్యాంక్ యూ.